శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి ఆగస్టు 7 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం నేర్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శివ సాయిబాబా జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి రామదాస్ పండిత్ గారు. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. మీకు ఎటువంటి సమస్యకైనా కూడా పరిష్కారం చూపిస్తారు. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తుల ద్వారా మీ జీవితంలో జరగబోయేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలండి. ఎందుకంటే వారి ద్వారా మీరు కొన్ని ఊహించినటువంటి అంటే మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ రాశుల వారిలో ఉండేటువంటి మంచి గుణాలు ఏంటంటే వీళ్ళు మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారండి. పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ధైర్యం కూడా చాలా ఎక్కువే. వీళ్ళు చాలా కష్టపడతారు. అలాగే ఎంత కష్టపడినా కూడా ఏంటంటే వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. కష్టాలను చూసి వీళ్ళు దూరంగా పారిపోతారు. ప్రతి కష్టాన్ని కూడా అధిగమించడానికి ప్రయత్నం అయితే చేస్తారన్నమాట. అలాగే దాన్ని ఎలాగైనా సాధించడానికి ప్రయత్నం కూడా చేస్తారు. అయితే వాళ్ళ జీవితం ఎలా కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా అలా దగ్గరగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ రాశివారు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవాలండి. ఎందుకంటే నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దాంతోపాటు చాలా సహనము, ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా రెచ్చగొడితే మాత్రం కావాలని చెప్పి వీళ్ళ విషయంలో తలదొచ్చుకున్నా కాదండి వీళ్ళు చేసేటువంటి పనుల్లో తలదొచ్చుకుని చేశారంటే మాత్రము వీళ్ళకి చాలా కోపం అయితే వచ్చేస్తుందండి. ఇక ఈ రాశి వారికి విపరీతమైన కోపం వచ్చినప్పుడు మాత్రము ఎవరు కూడా వీరిని అంటే ఏదైనా అనవసరంగా కించపరచడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం వీరి ఆగ్రహానికి తప్పకుండా పాత్రలు అవ్వాల్సిందే. ఇక ఈ రాశి వారు కష్టజీవులని చెప్పుకోవాలి. అలాగే కష్టాన్ని నమ్ముకున్న వారని చెప్పుకోవాలండి. కష్టాన్ని ఎప్పుడు కూడా ఆ కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలము వీరికి లభించక చాలా బాధపడుతూ ఉంటారు. వీరి జీవితము అద్భుతంగా ఉంటుందని అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. కానీ వీరికి మాత్రము కష్టాలు కూడా అధికంగానే ఉంటాయండి. అయితే వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. ఎంత ఉంటే అంతలోనే తృప్తి పడతారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. బాగా ఆలోచించి అడుగు ముందుకైతే వేస్తారు. చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు. కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది వీరికి ఎక్కువగా ఉంటుందండి. అంటే ఒకసారి ఏదైనా చేయాలనుకుంటే మాత్రము దాన్ని పూర్తి చేసేంతకు విడిచిపెట్టరనమాట. మొండి పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక వీళ్ళు ఎక్కువ గొడవల జోలికి కూడా వెళ్ళరండి. వీరి పని ఏంటో వీరేదన్నట్టుగా ఉంటారనమాట. వీరు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూనే పెరిగారు. కొన్ని కుటుంబ బరువు బాతులు వీరిపైన ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశివారిని వివాహం చేసుకున్న వారు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరు వారి తల్లిదండ్రులు చాలా చక్కగా చూసుకుంటారండి. అలాగే భార్య పిల్లలు కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కుటుంబంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు. ఇక వీరు చేస్తున్నటువంటి పనిలో చాలా అద్భుతంగా రేపటి రోజు లాభాలు గడించబోతున్నారు. అంటే ఎంత పెద్దదంతే ఎంత అంతకంటే ఎక్కువ అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. రూపాయి వచ్చే దగ్గర వీళ్ళు 10 రూపాయలు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. సమాజంలో మర్యాద, గుర్తింపు కూడా రేపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి మంచి శుభవార్త ఏమిటంటే కనుక ఉద్యోగంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్ రేపటి రోజున పొందబోతున్నారు. మంచి లాభాలు అనేవి రేపటి రోజు మీరు గడించబోతున్నారని చెప్పుకోవాలండి. రేపటి రోజున పుష్కలంగా మీకు అన్ని రకాలుగా కూడా ఆదాయం అయితే రాబోతుంది. లాభం అనేది పెరుగుతుంది అనమాట. అయితే అదృష్టం అంటే దైవబలం చేత మీకు మంచిగా శుభవార్తలు అయితే వింటారు. అలాగే మీకోసం ఎదురు చూసే వారికి కూడా త్వరలోనే వివాహం జరుగుతుందని చెప్పుకోవాలి. సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక మీకు తెలియనటువంటి ముఖ్య విషయం ఏంటంటే కనుక కొంతమంది మనుషులు దూరంగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అసలు చూడలేకపోతున్నారు.
మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడడం వల్ల నరదిష్టి అనేది మీపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడతారో, ఏం తింటారో, ఎంత సంపాదించుకుంటున్నారో, ఏం చేస్తారో ఈ విషయాలనేవి ఎవరికి కూడా చెప్పకండి. ఒకవేళ మీరు చెప్తే దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులనేవి మీకు తప్పకుండా వస్తాయండి. ఇక మీకు నరదిష్టి అనేది తగులుతుందనమాట. అంటే ఒకవేళ మీకు నరదిష్టి గాని తగిలిందంటే మీరు ప్రశాంతంగా ఉండలేకపోవడము, అనుకున్న పనులు అవ్వకపోవటము, చిరాకుగా ఉండటము, ఏ పని చేయాలన్నా నీరసం అనిపించడము, ఇలాంటివి సమస్యలనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే మాత్రము మీరు ప్రతిరోజు కూడా పడుకునే ముందు ఉప్పు, ఆవాలతో దిష్టి చేసుకుంటూ ఉండాలి. ఆదివారం పూట ఎర్ర నీళ్ళతో అయినా కనీసం దిష్టి చేసుకుంటే చాలా కూడా దిష్టి తగ్గుతుందండి. అలాగే ఈ రాశి వారు కూడా చాలా తెలివైన వారు. దగ్గర ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. ఇక వాటిని ఎలా అయితే ఉంటారని అయితే వీరికి కొన్ని విషయాలు ఫాలో అవుతూ కొంత కలిసి వస్తుందన్నమాట. మిమ్మల్ని కిందకి తొక్కాలని చెప్పి చాలామంది కూడా చూస్తూ ఉన్నారు. అలాంటి వారు జాగ్రత్తగా ఉండండి. మీ బలం ఏమిటో, మీ బలహీనత ఏమిటో ఎవరికి చెప్పకండి. దానివల్ల ఏంటంటే మీకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి వారికి కూడా పిల్లలంటే బాగా ఇష్టమండి. వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారు రేపటి రోజున కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఏమన్నా చిన్న చితక ఉన్నటువంటి సమస్యలు, భార్యాభర్తల గొడవలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ గొడవ పడినా కూడా వెంటనే కలిసిపోతారండి. వీరికి గొడవలు పడ్డము, సీరియస్‌గా ఉండడము అస్సలు ఇష్టం ఉండదు. అలాగే వీరు చదువుకునే వారైతే అనుకూలమైన జీవితం ఉంటుంది. వీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వీరి జీవితం కూడా ఉంటుంది. కాబట్టి నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయం అయితే తీసుకోండి. ఎదుటివారి మాట అస్సలు వినకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. అలాగే రేపటి రోజున మీరు ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకున్నాం కదండీ! జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అలాగే నిలిచిపోయేటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా మీకు ఎంతో బాగా లాభాలైతే వస్తున్నాయండి. మీకు పదోన్నతి కూడా లభించే అవకాశాలున్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకి విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వ్యాపారం చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఉండవండి. ఎవరు ఏం చెప్పినా అస్సలు నమ్మకండి. ఎందుకంటే వీరి వల్ల కొంతమంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ వస్తున్నారు. అంటే ఏదైనా కానీ మీరు ధైర్యాన్ని అసలు కోల్పోకండి. ఏదైనా సాధించాలనుకుంటే ఆ పనిని వెంటనే మొదలుపెట్టండి. మీరు ఇప్పుడు ఏ పని అయితే మొదలుపెట్టినా కూడా అది తప్పకుండా విజయం రావటం లేదని చెప్పి మీరు కృంగిపోకండి. ముందు ముందు రోజుల్లో మంచిగా విజయం అయితే లభిస్తుంది. మీరు మీ ఇష్టదైవాన్ని కొలుచుకొని స్టార్ట్ చేయండి. అన్ని అడుగులు ముందుకు వేసి తలుసుకోండి. మీరు చేస్తే కూడా అన్ని రకాలుగా కలిసి వస్తుందండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున రావి చెట్టు దగ్గర కానీ, తులసి చెట్టు దగ్గర కానీ దీపం వెలిగించుకోండి. దానివల్ల మీకు ధనలాభం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే ఇంట్లో ఏ డబ్బు కూడా ఇలాంటి లోటు అయితే ఉండదండి. ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోకండి. ఖచ్చితంగా మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా రేపటి రోజున కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఆర్థిక స్థితి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఉన్నటువంటి అంటే బయట వారితో మరీ ఎక్కువగా క్లోజ్‌గా అయితే ఉండకండి. అది మీకు కొంచెం అంటే ఆత్మవిశ్వాసం అనేది కొంచెం నష్టపోయేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి. దానివల్ల భార్యాభర్తల మధ్య బంధం ఇంకా బలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున మీకు కొన్ని సమస్యలు వచ్చినా కానీ అసలు భయపడకండి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. మీకు ఎంతో అదృష్టం అనేది వస్తుందండి. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తప్పక దూరం అవుతాయి. ఇక అలాగే ఈ రాశి వారికి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక రేపటి రోజున మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి చాలా వరకు పిఏ అనే అక్షరాలతో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల కొన్ని ఇబ్బందులు అవకాశం సమస్యలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని కిందకు తొక్కాలని కూడా చూస్తున్నారు. మీ ముందు నటిస్తూ ఉన్నారు. మీ వెనకాల మాత్రము చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు మంచిగా బ్రతుకుతుంటే ఓర్వలేకపోతున్నారు. కాబట్టి వారితో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు కొత్త పనులు మేడ పెట్టాలనుకుంటే మాత్రం బుధవారం రోజు చాలా మంచిదండి. బుధవారం శుక్రవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మీకు అన్ని రకాలు కూడా పనులు చక్కగా పూర్తవుతాయి. ఇక ఈ రాశి వారు తప్పకుండా రేపటి రోజున పసుపు రంగు బట్టలు ధరించండి. రేపు గురువారం కాబట్టి ఖచ్చితంగా మీకు పసుపు రంగు బట్టలు బాగా కలిసి వస్తాయి. అలాగే చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు బుధవారం శుక్రవారం రోజున ఈ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే మాత్రము వేరే రోజుల్లో నలుపు రంగు బట్టలు వేసుకోండి, కానీ రేపటి రోజు అస్సలు వేసుకోకండి. ఈ రాశి వారికి ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు, నీలం ఈ రంగులు ఉన్నటువంటి బాగా అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి 1, 3 ఇవి అదృష్ట సంఖ్యలను చెప్పుకోవాలండి. ఇక అలాగే రేపటి రోజున ప్రేమికులకు కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారాల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమలో ఉన్న వారికి వివాహం మంచిగా మార్గసుగమం అవుతుంది. మీ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా వారి ఆమోదాన్ని పొందుతారు. ప్రేమలో ఉన్నప్పుడు కూడా దూరంగా ఉన్నటువంటి జంటలు కలిసేటువంటి అవకాశం ఉందండి. ఒకరినొకరు అవగాహన పెంచుకోవడం వలన
సంబంధం మరింతగా బలపడుతుంది. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వారితో మీ భవిష్యత్తు గురించి మాట్లాడడం వలన లక్ష్యాలను చక్కగా స్పష్టమవుతూ ఉంటాయి. అలాగే మీ ప్రేమను వ్యక్తం చేయలేకపోయినా తప్పకుండా మీ ప్రేమను కొంతమంది వ్యక్తపరుస్తారు. మీరు ప్రేమించేటువంటి వ్యక్తి నుండి అనుకూలమైన స్పందన లభిస్తుంది. ఇక కొత్త జంటలకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇవి ప్రేమ వ్యవహారాల్లో దైవం యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ప్రేమలో ఏర్పడిన చిన్న చిన్న అపోహాలు, అపార్థాలు కూడా తొలగిపోతాయి. ప్రేమికుల మధ్య విశ్వాసం పెరుగుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం ద్వారా సంబంధం మరింత బలపడుతుందండి. ప్రేమికుల కుటుంబాల మధ్య అవగాహన కూడా పెరుగుతుంది. అలాగే రేపటి రోజున మరింతగా మీ యొక్క ఫలితాలను మెరుగుపరుచుకోవడానికి కూడా మీరు చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల కూడా ఇంకా మరిన్ని శుభాలతలైతే పొందేందుకు అవకాశం ఉందండి. ప్రతిరోజు కూడా ఉదయం దుర్గాదేవిని ఆరాధించుకోండి. పరమేశ్వరి యొక్క ఆరాధన అస్సలు మర్చిపోకండి. అలాగే గోమాతకు ఏవైనా ఆహారంగా నానబెట్టిన శనగలు కానీ గడ్డి కానీ ఏమైనా పెట్టడం వల్ల మీకు చిన్న చితక సమస్యలున్నా తొలగిపోతాయి. ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే గోమాతకు అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. మరి తెలిసిన కదండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.